హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం ఇప్పుడు అతి రహస్యవంతమైన శక్తివంతమైన సకల కామ్యములను అతి శీఘ్రంగా నెరవేర్చగల కామకళ కాళి మంత్రం గురించి చెప్పుకుందాం. కామకళ కళయందు కామేశ్వరుని యొక్క ప్రేరేపణతో సకల సృష్టికి కారణమైన కామిని రూపంలో వ్యవహరిస్తూ సృష్టిని ప్రారంభించిన కామకళాదేవి కాళీ రూపంలో ప్రకటితమై శక్తి స్వరూపం. కామకళ అనేది మహాకాళీమాత యొక్క అత్యంత శక్తివంతమైన మరియు రహస్యవంతమైన దివ్య రూపము. ఈ రూపంలో అమ్మవారు సృష్టి స్థితి లయలకు కారణమై కామకళా స్వరూపిణిగా జ్ఞాన శక్తి ప్రదాయినిగా పూజలు అందుకుంటుంది. శక్తి స్వరూపము ఈమె తాంత్రిక సాధనలో అత్యున్నతమైనది. శివశక్తుల యొక్క కలయిక సృష్టి రహస్యాన్ని ఈ రూపం ప్రతిబింబిస్తూ ఉంది. షట్కోణ యంత్రము శివశక్తి బీజములతో ఎలాగైతే ఒకదాన్ని ఒకటి ఆక్రమించుకుని ఉంటుందో ఈ కామకళ కాళీ రూపము కూడా అలాగే దర్శనమిస్తుంది. రక్షణ విజయము కామకళా కాళిని ఆరాధన చేయడం వలన భయములు తాంత్రిక మంత్ర బాధలు అనారోగ్యము సమస్యల నుంచి రక్షణ లభిస్తుంది. ఈమె సాధన చేయడం అన్నది గురు సమక్షంలో తీసుకుని చేయట చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. భక్తి శ్రద్ధలతో శ్రీ కామకళా దేవత యొక్క అనుగ్రహం పొందేందుకు మనం కామకళా కాళీ స్తోత్రములు పఠనం చేయడం చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. గురు సమక్షంలో మంత్రములు తీసుకొని చేయడం వలన ఎటువంటి తంత్రయోగములైనా సరే అతి సునాయాసంగా చేయవచ్చు. గురువు వద్ద నుండి తంత్రయోగములు నేర్చుకుని చేయడం వలన ఎటువంటి విధానాలైనా అతి సునాయాసంగా చేయవచ్చు. ముందుగా మీరు కామకళ కాళీ యొక్క సాధారణ మంత్రమును ముందు కులదేవతారాధన ఇష్టదేవతారాధన పూర్తి చేసుకుని ఈ మంత్రమును ఒక 27 సార్లు 54 సార్లు లేక 108 సార్లు జపించిన తర్వాత మూల మంత్రమును జపించవలసి ఉంటుంది. ముందుగా జపించవలసిన కామకళ కాళీ యొక్క సకల కామ్య ప్రదాయిని స్తోత్రం యొక్క మంత్రము ఓం 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 కామకాళే మహాకాళి సర్వకామ ప్రదాయిని. మంత్రం మరోసారి ఓం 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 కామకాళే మహాకాళి సర్వకామ ప్రదాయిని. మంత్రం మరోసారి ఓం 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 కామకాళే మహాకాళి సర్వకామ ప్రదాయిని. ఈ మంత్రము జపించిన తర్వాత మనం ఎర్రని వస్త్రములు ఎర్రని మాల రక్తచందనపు మాల స్ఫటికమాల రుద్రాక్షమాలతో జపం చేయవచ్చు. తూర్పు ఉత్తర అభిముఖములుగా దీక్ష పూర్తి చేసుకున్న తర్వాత ప్రయోగములు చేసేటప్పుడు శత్రు బాధల నుండి బయటపడేందుకు చేసేటప్పుడు దక్షిణ వైపు ముఖంగా చేయాలి. నల్లని వస్త్రములతోనూ నల్లని మాలలతోనూ గురువు యొక్క అనుగ్రహం లేకుండా గురువు యొక్క ఆజ్ఞ లేకుండా పురస్కరణ విధులు చేయకుండా చేయడానికి వీలుండదు. ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు. గాని గురు సమక్షంలో తీసుకున్న వారు నల్లని వస్త్రములతో దక్షిణ వైపు అభిముఖంగా చేయవచ్చు. గురు సమక్షంలో మంత్రం గ్రహించిన వారు గ్రామ దేవత వద్దకు వెళ్లి ప్రదక్షిణ చేసి గ్రామ దేవతకు దీపం వెలిగించి ఈ మంత్రం చేస్తున్నాను అని చెప్పి ఈ మంత్రం ఎవరి ద్వారా పొంది ఉన్నారో ఆ గురువుకి ఇదే మంత్రము 16 సార్లు జపించి గురువుకు సమర్పణ చేసి తర్వాత ఈ మంత్రమును 8 మాలలు ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు. ఏ మంత్రంలో బీజములు అనులోమ విలోమతో చేయబడి ఉన్నాయో ఆ మంత్రము ప్రత్యక్ష శక్తి మంత్రముగాను ప్రత్యక్ష ప్రకటిత మంత్రముగాను చెప్పబడుతూ ఉన్నది. కాబట్టి ఈ మంత్రము చాలా శక్తివంతంగా ఉంటుంది. దానిని అనుసరించి జపములు చేయవలసి ఉంటుంది. ఇప్పుడు కామ కళాకాళి బీజ మంత్రము క్లీం క్రీం హుం క్రౌం స్ప్రైం కామ కళాకాళి స్ప్రైం క్రౌం హుం క్రీం క్లీం స్వాహ. మంత్రం మరోసారి క్లీం క్రీం హుం క్రౌం స్ప్రైం కామ కళాకాళి స్ప్రైం క్రౌం హుం క్రీం క్లీం స్వాహ. మంత్రం మరోసారి క్లీం క్రీం హుం క్రౌం స్ప్రైం కామ కళాకాళి స్ప్రైం క్రౌం హుం క్రీం క్లీం స్వాహ. దివ్యత్మ స్వరూపులారా, ఏ మంత్రమైనా వాచక జపమే చేయాలి. తొలి సంధ్య మరి సంధ్య కులదేవత ఆరాధన ఇష్టదేవత ఆరాధన పూర్తి చేసుకుని తర్వాత ప్రత్యక్షంగానే జపం చేసుకోవలసి ఉంటుంది. శుచి శుభ్రతలు పాటించవలసి ఉంటుంది. మద్యపానము మాంసభక్షణ పరస్త్రీ వ్యామోహము ధూమ్రపానము నిషేధం. జపం చేసిన నాలు మనం దీక్ష కంకణబద్ధులుగా చేయగలగడం విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. గురు సమ్ముఖంగా ఈ మంత్రమును గ్రహించి చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. దిగ్బంధనాది విధులు నేర్చుకొని గురువు వద్ద నుండి యంత్రములు తెచ్చుకొని చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. మీరు ముందు ప్రయత్నపూర్వకంగా చేయండి. ఒకవేళ కానప్పుడు మమ్మల్ని సంప్రదించండి లేక గురువులను సంప్రదించండి. యజ్ఞ యాగాదులు యంత్ర విధులతో చేయగలిగితే ఎటువంటిదైనా సరే అతి శీఘ్రంగా పొందవచ్చు. అదే ప్రకారంగా కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. ఓపెన్ చేసి మీ అనుకూలత కొలది మంత్ర జపములు చేయండి. మీరు ప్రసంగములను విని ప్రత్యక్షంగా మంత్ర జపం చేయండి. లేదా మా వద్దకు వచ్చి యజ్ఞాది విధులు గావించి యంత్రములు తీసుకుని వెళ్లి చేయండి. లేదా మీరు యజ్ఞము యంత్రము మా చేత చేయించుకొని చేయండి. లేదా గురువులను
విధులను సమీక్షించి చేయండి, లేదా మంత్ర విధులను సున్నంగా నేర్చుకొని పట్టికలా అమర్చుకొని ప్రత్యక్షంగానే జపం చేయండి. చేస్తే ఫలితం పొంది ఎనలేని ఆనందములతో ఐశ్వర్యయుక్తమైన భోగయుక్తమైన ఆనందకరమైన సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడపాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన ఆచారాలలోను పర్వదినాలలోను దాగి ఉన్న మర్మ రహస్యాలను విజ్ఞానమును ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలు రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ రఘుమార్ అర్ అప్ నిఖిలానంద సాగర్ మహారాజ్.